గతంలో అధికారంలోకి వచ్చిన ఒక 2-3 రోజుల తర్వాత మంత్రివర్గం ఏర్పాటులో ప్రధానంగా వినిపించిన పేరు మదన్ మోహన్ రావు. ఐటీ శాఖ మంత్రి అన్నటువంటి పేర్లు వినిపించినాయి. కొన్ని మీమ్స్, కొన్ని ట్రోల్స్ కూడా వచ్చినటువంటి సందర్భం. అటు కేటీఆర్ను, ఇటు మదన్ మోహన్ రావును కంపేర్ చేస్తూ, ఇంగ్లీష్ భాషను కంపేర్ చేస్తూ కొన్ని వీడియోస్ వచ్చినాయి. కానీ సడన్గా మంత్రివర్గంలో మదన్ మోహన్ రావును చూడలేకపోయినాం. అసలు ఏం జరిగింది? ఐటీ శాఖ అన్నారు, మంత్రివర్గం అన్నారు, మళ్ళీ మంత్రివర్గంలో కనిపించే అవకాశం ఉందా? ఇప్పుడు ఎందుకంటే ఆ రోజు ఐటీ శాఖ మంత్రి అంటే కేటీఆర్ను కూడా చూసిరు, మీ తొలి వెలుగులో కూడా అడిగినారు, చాలాసార్లు ట్రోల్ అయింది నేనే ఐటీ మంత్రి అని నా పేరు మీద. అయితే ఎందుకంటే నాకున్న అనుభవం 25 సంవత్సరాల్లో 25 సంవత్సరాల నుంచి దీన్నే బ్రెడ్ అండ్ బటర్, అంటే ఇదే విధంగా ఇదే శ్వాసగా నేను ఐటీగా బతికినాను. తర్వాత ఎమ్మెల్యే రాజకీయాల్లో రావడం జరిగింది. అయితే నేనైతే ఐటీ మంత్రిగా ఈ 18 దేశాల బిజినెస్ చేసినాను, నాకు అన్ని కనెక్షన్స్ ఉన్నాయని చాలామంది కూడా పడ్డారు. మరి కొన్ని కారణాల వల్ల హైకమాండ్ ఇప్పుడు ఏదైతే మా కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ ఉంటుందో ముఖ్యమంత్రి గారు వారు సిస్టమ్ వల్ల, కానీ ఏ రోజైనా నేను తప్పకుండా ఒక ఎమ్మెల్యేగా 100% ఇప్పుడు గవర్నమెంట్లు మీరు అడిగే దానికి క్యాబినెట్లు ఉంటారంటే ఒకవేళ హైకమాండ్ తెలుసుకుంటే ముఖ్యమంత్రి గారు తెలుసుకుంటే 100% నాకు అన్ని అర్హతలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ విధంగా ఏదైనా ఏ భాష మాట్లాడడానికి సిద్ధం. ఎందుకంటే నేను సుమారు 90 దేశాలు తిరిగినాను, అన్ని భాషలు తెలుసు, అన్ని ఎకానమీ తెలుసు. కనుక డెఫినెట్గా టెక్నాలజీలో మాత్రం 100% నాకు ప్రావీణ్యం ఉన్నది. ఏమన్నా స్పెసిఫిక్గా ఉందా? ఏ శాఖ ఇచ్చినా పర్వాలేదు అన్నట్టు ఉందా? లేకపోతే ఈ శాఖ అయితే మదన్ మోహన్ రావుకు యాప్ట్ అవుతున్నటువంటి మనసులో ఆలోచన ఏమైనా ఉందా మధ్యలో? అట్లా అంటే యాప్ట్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి యాప్ట్ అని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరికైతే ఇప్పుడు ఎందుకంటే ఆయన నడిపించాల్సింది ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రానికి ఆయన చీఫ్. కనుక ఆయన ఎవరైతే సరిగ్గా సూట్ అవుతారని అనుకుంటే 100% నేను కూడా దానికి సిద్ధంగా ఉన్నాను. మదన్ నీకు ఈ పని చేయమంటే 100% నేను రెడీ ఉన్నాను. కానీ నేను మీకు ఏం చెప్తానంటే 100% నేను ఎలిజిబుల్. మంత్రివర్గం ఏ పొజిషన్ ఇచ్చినా నేను ఎలిజిబుల్, ఎమ్మెల్యే కాకుండా ఏ పొజిషన్ ఇచ్చినా నేను ఎలిజిబుల్. ఎందుకంటే టెక్నాలజీలో కానీ లేకపోతే ఎడ్యుకేషన్లో కానీ అన్నింటిలో కూడా నేను ఎలిజిబుల్ అని నేను అనుకుంటున్నాను అంతే. ఇక అది ముఖ్యమంత్రి గారు హైకమాండ్ ఇష్టం. దాంతోపాటు ఇక మీ పార్లమెంట్ విషయానికి వస్తే, జహీరాబాద్ విషయానికి వస్తే, గతంలో చాలా తక్కువ ఓట్ల తేడాతో మీ ఓటమి పాలయ్యారు అక్కడ ఉన్నటువంటి బీబీ పాటిల్ మీద. సో ఇప్పుడు సురేష్ షెట్కర్ని పెట్టిరు. నాకు తెలిసినంత వరకు అయితే జహీరాబాదు పార్లమెంట్ సెగ్మెంటు మదన్ మోహన్ రావుకు కొట్టిన పిండి లాంటిది. ఎందుకంటే మొత్తం తిరిగిరు, అక్కడ అన్నీ తెలుసు మీకు, లూప్ హోల్స్ అని కూడా. మీ సపోర్టు మీ అభ్యర్థికి ఎట్లా ఉన్నది? ప్రచారం ఎట్లా జరుగుతుంది జహీరాబాద్? నా సపోర్ట్ ఎందుకంటే నేను సైకిల్ యాత్ర చేసినాను 1400 కిలోమీటర్లు, తాండాలు తిరిగిన, 800 గ్రామాలు తిరిగిన, 140 తాండాలు తిరిగిన. తర్వాత మొన్న కరోనా వచ్చినప్పుడు 7 కాన్ఫరెన్స్లు తిరిగి శానిటైజ్ చేయించిన. మొన్న 3000తోనే ఓడిపోయినా నేను, దేశంలో అతి తక్కువతోనే ఓడిపోయినా నేను. ఆ రోజు పక్కన అన్ని పార్లమెంట్ పోయినా నేను 3000తో ఓడిపోయినా. నేను ఆ రోజు నుంచి కూడా నమ్మింది ఏంటంటే ప్రజలు ఇంత 3000తో ఓడిపోవడానికి ప్రజలే కారణము. ఎందుకంటే ప్రజలు నన్ను అంతదాకా తీసుకొచ్చారు. ఆ 4,24,000 ఓట్లు కూడా పడ్డాయి కూడా ప్రజలు వేసింది అన్నట్టే కదా నాకు. కనుక నేను ప్రతి గ్రామం తెలుసు నాకు, ప్రతి కాన్స్టిట్యున్సీ, జరాబాదు, ఆందోళన, నారాయణఖేడ్, జుక్కల్, బాన్స్వాడ, ఎల్లారెడ్డి. ఈరోజు నేను ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాను. సురేష్ షెట్కర్కి 100% నా ఎల్లారెడ్డి నుంచి మా కార్యకర్తలు అందరం కలిసి, మా మండలాధ్యక్షులు, కార్యకర్తలు, కార్యవర్గం మొత్తం 100% మేము మొట్టమొదటిగా అన్ని మీటింగ్లు పెట్టుకొని, రివ్యూ మీటింగ్లు పెట్టుకొని, గ్రామ కమిటీలు వేసుకొని, ఎన్ఎస్యూ కమిటీలు, యూత్ కమిటీలు వేసుకొని గ్రామంలో ఇలా ఇంటింటికి ఓట్లు పంచుకొని తిరుగుతున్నాం. కనుక జైరాబాద్ పార్లమెంట్లో కూడా సురేష్ షెట్కర్ గారికి 100% నా సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో 10,000-20,000 మంది అభిమానులు నాకు ఉన్నారు. పిల్లలు, యూత్ చాలా ఫాలోయింగ్ ఉంటుంది నాకు. ఎందుకంటే వాళ్ళకి చాలాసార్లు నేను టచ్లో ఉంటాను, జైరాబాద్ నుంచి ఇక్కడ వరకు. డెఫినెట్గా నా కాన్స్టిట్యున్సీ ఒకసారి మేము ప్రచారం అయిన తర్వాత 100%. నిన్న రాత్రి కూడా నేను 2000 బైకులతో కూడా రాత్రి నేను రామారెడ్డి మండలంలో ప్రచారం చేసి వచ్చినాను. కనుక 100% కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. జైరాబాద్ పార్లమెంటు జెండా ఎగరబోతుంది. కానీ ప్రధానంగా బీబీ పార్టీలు బీజేపీ చేసిన ఈ 10 ఏళ్ల అభివృద్ధిని జనాల్లోకి తీసుకెళ్తా మళ్ళీ డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతున్నది. మళ్ళీ ముచ్చటగా 3వసారిగా ప్రధాని నరేంద్ర మోడీని చూడబోతున్నాం. సో బీబీ పార్టీలు ఇక్కడ గెలవబోతున్నటువంటి స్టేట్మెంట్ చేస్తున్నాడు. సో ఎట్లా చూడొచ్చు? సిట్టింగ్ కదా, ఏమన్నా మీకు ఇబ్బందిగా ఉంటుందా? సవాలు గట్టిగా ఉంటుందా పోటీ? నేను గట్టిగా సవాల్ ఇచ్చిన, మీరు చూసిండ్రు. బీబీ పార్టీలు బిజినెస్ పార్టీలు అని చెప్పిన. బీబీ పార్టీలు 10 సంవత్సరాల్లో ప్రత్యేకంగా జైరాబాద్ పార్లమెంట్లో, ప్రత్యేకంగా నా నియోజకవర్గంలో ₹1 కూడా 10 సంవత్సరాలు ఒక బోరు కూడా వేయలేదు, ఒక బడి కట్టలేదు, ఒక చచ్చిపోతే ఒక ఇంటికి రాలేదు, ఒక రైతును ఆదుకోలేదు, ఒక విద్యార్థికి ఒక ఉద్యోగం ఇప్పించలేదు, ఒక మోరీ వేయించలేదు, ఒక రోడ్ వేయించలేదు, ఒక ఆడపిల్లలకు బాత్రూమ్లు కట్టియలేదు.
ఆయన ఫండ్స్కి 50 కోట్లు ఉంటే వాపసు కొట్టిండు. అది తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఓకే. కారు స్పీడ్ ఉన్నప్పుడు ఎక్కిండు, కారు పోగానే దిగిండు, దిగి పువ్వు మీద వచ్చి కూర్చున్నాడు. ఇవాళ జై బీజేపీ అని అంటున్నాడు అని అంటే ఈయన దీని అర్థం ఏమైపోతుందంటే టీఆర్ఎస్ పార్టీలో ఇతను పనిచేసిన వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతున్నారు మా దగ్గర. అరే 10 సంవత్సరాలు వచ్చిండు, పోతాడు, బాంబేలో కూర్చుంటాడు, పూణేలో కూర్చుంటాడు, ఫోన్ ఎత్తాడు, తెలుగు రాదు, మళ్ళా కారు స్పీడ్ ఉన్నప్పుడు ఎక్కిండు, కారు యాక్సిడెంట్ బొందల పడగానే దిగిండు, దిగి పువ్వు మీద వచ్చి కూర్చున్నాడు. ఇది వాళ్ళు అనుకునేది. ఇలా వీరికి వచ్చి ఓటు ఏమంటుండు. రేపు ఓటు వేస్తే మా వాళ్ళు కూడా అడుగుతున్నారు మా కార్యకర్తలు, అరే రేపు పొద్దున మోరీ తీయాలన్నా, రేపు పొద్దున పోలీసు వాళ్ళు అన్నా, రేపు పొద్దున ఎంఆర్ఓ ఫోన్ చేయాలన్నా ఎవరు చేయాలా? రేపు పొద్దున నీకు అధికారంలో 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ ఈరోజు మా సీఎం గారు ఇస్తానని చెప్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయినాయి. ఇలా ఆల్రెడీ జీరో బిల్ కొడుతున్నారు, కరెంటు 200 రూపాయలు. ఈరోజు ఆల్రెడీ మహిళలు బస్సు ఎక్కుతున్నారు, మనం చూస్తున్నాము. గ్యాసు సిలిండర్కి 500 రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది, అది కోడ్ అయిపోగానే షురూ అయిపోతుంది. ఇట్లా తీసుకుంటూ పోతుంటే నీకు పథకాలు 2500 రూపాయలు కూడా మొన్న ఏమన్నాడు సీఎం గారు ఏమైంది అయిపోయిన తర్వాత నేను 200-500 రూపాయలు వేస్తాను మన బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కూడా మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పిండు. మనం అంత క్లారిటీ చెప్పిండు. ఇన్ని పథకాలు ఎవరు ఇవ్వాలా? ఇందిరమ్మ కమిటీలు వేసి మేము గ్రామంలో ఇస్తాం. మరి ఇలా చేయి గుర్తుకు వేస్తే ఈ పథకాలు అవైలబుల్ వస్తుంది. మరి ఈయన బీవీ పాటలకి వేస్తే పోయి పూణేలో కూర్చుంటారు, బాంబేలో కూర్చున్నారని విద్యార్థులు కానీ యువత కానీ మా దగ్గర బాగా చర్చించుకుంటున్నారు గ్రామాల్లో. కానీ గట్టి ఫైట్ ఎవరికి ఉంటుంది అక్కడ? బీజేపీ కాంగ్రెస్ ఉంటుందా, లేకపోతే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుందా? లేదు, పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది, బీఆర్ఎస్కి ఏం లేదు పోటీ. ఎందుకంటే బీఆర్ఎస్ని ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, కేసీఆర్ చేస్తూ బస్ యాత్ర చేస్తున్నారు, కానీ మా దగ్గర అయితే అంత పోటీ ఇచ్చే పరిస్థితి నాకైతే కనిపిస్తుంది.